ఓం తత్సత్సుదేవం సౌండ్ బంద్ చేయమని మాట్లాడు. చెప్పమను స్వామి. రమేష్ ఫోన్ చేసిరా? జై శ్రీరామ్ స్వామీజీ. మీరు గో పరిరక్షణలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ మన దేశంలో కానీ ఇంకెక్కడే కానీ గోవులను పరిరక్షించాలని, గోవులను కబేలాలకు తరలించకుండా ప్రతి హిందూ ధర్మం అది. ప్రతి హిందువు ఎక్కడైనా కబేలాలకు గోవులను తరలిస్తే వారిని అడ్డగించి గోశాలకు గోవులను పంపించి, ఈ గోవు లేనిదే మన దేశంలో సనాతన ధర్మం లేదు. ఈ గోవుల రక్షించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గోవు వలన మనకు వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికడుతుంది, భూ కాలుష్యాన్ని దాని గోపేడ ద్వారా అరికడుతుంది. పంచభూతాలను పరిరక్షించేది కేవలం గోమాత ఒకటే కాబట్టి ఈ యొక్క గోమాతను రక్షించుకునే ధర్మం మనకుంది. ఈ గోమాతను ఎందుకంటే పంచభూతాలు, అగ్ని కూడా ఒకటి. అగ్ని హోమం చేసినప్పుడు స్వచ్ఛమైన గోవు యొక్క నెయ్యితోటి యజ్ఞం చేయడం జరుగుతుంది. ఆ యజ్ఞం నుండి వచ్చినటువంటి వాతావరణం ఏదైతుందో మన వాతావరణ కాలుష్యాన్ని పరిరక్షించి మనకు ప్రాణవాయువును అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో గోమాతను రక్షించుకోవాల్సిన ధర్మం మన సనాతన ధర్మం, మన హిందువుల బాధ్యత అది. హిందూ అంటే చాలామందికి తెలుసు, హిందూ అంటే ఒక మతం అని అంటారు. అది మతం కాదు, మన భారతదేశం యొక్క ఆచార వ్యవహార శైలి. ఇక్కడ మన జీవన విధానాన్నే హిందూ ధర్మం అంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క భారతీయుడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క గోమాతను రక్షించుకునే భాగంలో అందరూ పాల్పంచుకోవాలని కోరుతూ, అలాగే స్వామీజీ యొక్క ముఖ్యమైన వారి అమూల్యమైన సందేశాన్ని వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారు ఏ కంకణం కట్టుకొని ఈ పాదయాత్ర, గోవును పట్టుకొని పాదయాత్ర చేస్తున్నారో అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ స్వామీజీ. జై గోమాత. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ లాల్ చౌక్ నుండి ఈ పాదయాత్ర సెప్టెంబర్ 27న ప్రారంభించాం స్వామి. 81 రోజు దాదాపు 2500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ఈరోజు జంగపల్లి గ్రామానికి రావడం జరిగింది. ప్రతి ఊరు, ప్రతి వాడ కూడా చైతన్యపరచాలని. ఆవు లేకపోతే సనాతన ధర్మమే కాదు, మనం ఎవరం కూడా ఈ భూమిపై ఉండమని చెప్పి, ఈ భూమి కాపాడబడాలంటే ఒక దేశీయవాది ఆవు గోమూత్రము, గోమయం మాత్రమే ఈ భూమిని కాపాడబడుతుంది. కాబట్టి అలాంటి భూమిని రక్షించకపోతే ఇక్కడ ఏ జాతులు, ఏ కుటుంబాలు కూడా ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేదు స్వామి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మ పరిరక్షణ, గోరక్షణ, పర్యావరణ రక్షణ, మన దేశ రక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై, ప్రతి పౌరుడిపై ఉంది. కాబట్టి ఇది చాటి చెప్పుకుంటూ ప్రతి ఊరు, గ్రామం కూడా దాదాపు 6 నెలల పాదయాత్ర, 4900 కిలోమీటర్లు, 14 రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర ఉంటుంది స్వామి. దయచేసి నేను జంగంపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఆవును, ఆడపిల్లను కాపాడదాం. కులాలకు అతీతంగా మనం పుట్టిన ధర్మాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు ఉన్నా సరే హిందూ ధర్మం కోసం మాట్లాడాలి. ఏ కులంలో ఉన్నా సరే ఆవు కోసం, నీ ధర్మం కోసం మాట్లాడాలి. నువ్వు పుట్టిన ధర్మాన్ని విస్మరించి నువ్వు ఏ పార్టీలో తిరిగినా, ఎంత సంపాదించినా కూడా లాభం లేదు. అందరం సమైక్యంగా, మన కుటుంబంలో ఉన్నవాళ్ళే వివిధ పార్టీలో ఉన్నవారు, వారందరినీ కూడా మనం సమైక్యపరిచి మన బాధ్యత. ఎందుకంటే మనలో ఐక్యమత్యం లేనందువల్లనే బ్రిటిష్ వాడు 10,000 మందితో వచ్చి 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. ఇంకా మనం కుల రాజకీయాలు, పార్టీల రాజకీయాలు చేసుకుంటూ మనలో అనైక్యత ఏర్పరచుకొని ఈ ధర్మాన్ని కాపాడడానికి మనము ముందుకు రాకపోతే మన పిల్లల భవిష్యత్తు మళ్ళా ఎవరి చేతి కిందనో బానిసలుగా తయారవుతుంది. ఆ రోజు మన పిల్లలు
మనని వేలెత్తి చూపెడతారు. మా తల్లిదండ్రులు బాగున్నట్టయితే మాది ఈ దుస్థితి రాకపోతుంది కదా. దయచేసి మీరు సంపాదిస్తున్న డబ్బు మీ పిల్లలు తినాలన్నా, మీ కుటుంబం బాగుండాలన్నా, మీరు ధర్మానికి ప్రతి ఒక్కరు కూడా సమయం ఇవ్వండి స్వామి. నాకెందుకులే ఈరోజు బాలకృష్ణ గురుస్వామి ఏదో యాత్ర చేసుకుంటూ వచ్చిండు, మనం పోయినాము, ఫోటో దిగినాము, మాట్లాడినాం కాదు స్వామి. మీ బాధ్యత స్వామి ఇది. మీ పిల్లలను రక్షించుకోవాలంటే మీ బాధ్యత, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే నీ బాధ్యత, నీ దేశాన్ని రక్షించుకోవాలంటే నీ బాధ్యత, ఈ మట్టిని కాపాడాలంటే మన బాధ్యత స్వామి. ఇది ఎవరు చేయాల్సిన పని కాదు స్వామి, మనందరం కలిసి చేయాల్సిన పని ఈ ధర్మాన్ని రక్షించడం, ఈ మట్టిని రక్షించడం. ఇందుకోసం ఈ పాదయాత్ర. దయచేసి మనందరం కలిసి ఈ అమాయకమైన ఈ మూగజీవి మనకు అవసరం లేని గడ్డి తిని, ఈరోజు గ్రామాల్లో ఎన్ని ఆవులు ఉండే పెద్ద అయినా ఇక్కడ ఆవులు ఉన్నాయా ఏమన్నా చెప్పండి? గోశాల కాదు, గోశాలలో ఉండడం వేరు. ప్రతి ఇంట్లో వందల సంఖ్యలో ఆవులు ఉండేది. అలాంటిది ఎక్కడైనా ఆవులు అనేది కరువు అయిపోయినాయి. ఒక్కసారి ఆలోచించండి. చాలా సంతోషం. ఇంకా నేనేమంటున్నానంటే ఆవు మీ ప్రాంగణంలో ఉన్నట్టయితే ఆవుతోన్న ఆరోగ్యం, ఆవుతోన్న ఐశ్వర్యం, ఆవుతోన్న అభివృద్ధి, ఆవుతోన్న ఆనందం. ఆవు పేడ మన ఇంటి దగ్గర ఉంటే మీకు తెలుసు, గోపాల్ గ్యాస్లో అంత పెద్ద దుర్ఘటన అయితే గ్యాస్ లీకేజ్ వల్ల దాదాపు 5,000 మందికి పైగా చనిపోయారు. ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఆవు నెయ్యితో హోమం చేస్తున్నారో, ఎవరైతే గోవు వాళ్ళ ఇంట్లో ఉందో అలాంటి కుటుంబం మాత్రం ఆ గాలికి, ఆ పొగకు వాళ్ళకి ఎక్కడ కూడా హాని జరగలేదు. కరోనా సమయంలో మీకు తెలుసు, గోశాలలో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా బతికారు. ఎవరికైనా కరోనా వచ్చిందనుకో వాళ్ళను గోశాలలో ఆ 10 రోజులు వచ్చినట్టయితే వాళ్ళు బయటకు వచ్చి హ్యాపీగా బయటకు వచ్చారు ఆరోగ్యంతో. అందుకు ఈ గోవులతో ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది స్వామి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మనం అందరం పేద మధ్యతరగతి కుటుంబీకులం. మనకు కావాల్సింది ఆరోగ్యం. మనం సంపాదించిన దాంట్లో దాదాపు 40% మనం మందులకు పెడుతున్నాం. కానీ అలాంటి వద్దు స్వామి. మనం ఆరోగ్యంగా ఉందామంటే ఈ గోమాత, ఈ అమ్మ మోపురానికి ఎంత పవర్ ఉంటుందంటే, ఇక్కడ సూర్యకేతి నాడు ఉండడం వల్ల ఎప్పుడైతే సూర్యరశ్మి కిరణాలు ఇక్కడ పడతాయో ఇందులో ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ వల్ల ఈ పాలు బంగారం లాగా ఆరోగ్యవంతమైన శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కటి ఆవు మూత్రము, ఒట్టిపోయిన ఆవు అని చెప్పి దాన్ని అమ్మడం కరెక్ట్ కాదు స్వామి. మీరు గ్రామంలో రైతులను చైతన్యపరచండి. ఒట్టిపోయిన ఆవు పేడతో కూడా సస్యశ్యామలంగా బతుకుతాం. ఆ పేడతోని ఈ భూమికి ఆహారమే ఆవు మూత్రం, ఆవు పేడ. ఈ భూమిలో పౌష్టిక విలువలు రావాలంటే ఈ ఆవు పేడ పడితేనే పౌష్టిక విలువలు వస్తాయి. మీకున్న వ్యవసాయ క్షేత్రంలో ఆవు మూత్రం, ఆవు పేడం, జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి ఆ భూమిపై వేస్తే ఆ భూమిలో సూక్ష్మ పోషకాలు వస్తాయి స్వామి. అవి వస్తేనే మీ పంటలు ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. 18 గంటలు పనిచేసే శక్తి వస్తుంది స్వామి. లేకపోతే ఎంత తిన్నా, డబ్బులు ఎంత సంపాదించినా మీ బాడీలో హ్యూమిడిటీ పవర్ లేదు. ఈ పెద్ద ఆయన వీళ్ళు ఇంత గట్టిగా ఉన్నారు, మనం తర్వాత ఇంత గట్టిగా ఉండము. వాస్తవమైన విషయం చెప్తున్నా. వీళ్ళు ఇంత గట్టిగా ఉండడానికి కారణమే వీళ్ళు తిన్న ఆహారం. అప్పట్లో ఆ ఆహారం వల్ల మీకు ఎంత వయసు ఉంటుంది పెద్ద ఆయన? 65 సంవత్సరాలు గట్టిగా ఉన్నారు. ఇప్పుడు అంతా మెత్తబడిపోతున్నాం. 35-40 సంవత్సరాలు దాటినంటే 4-5 సంవత్సరాల పిల్లలకు క్యాన్సర్లు వస్తున్నాయి స్వామి. మహిళలు మన కోసం, కుటుంబం కోసం ఎంతో రక్షణ, మన కుటుంబాన్ని కాపాడుతున్న ప్రతి మహిళలో క్యాన్సర్ లాంటి మహమ్మారి. క్యాన్సర్ వచ్చిందంటే 1-2 నెలల్లో మనిషి భూమి మీద లేకుండా పోతున్నారు. అలాంటి మహిళలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై. మీ ఇంటి ఆరోగ్యం కోసం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ గోమాత మన పంచన ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మరక్షణ, గోరక్షణ చేద్దాం. బోలో భారత్ మాతాకి, బోలో కృష్ణ గురుస్వామి. నేను హైదరాబాద్ వాస్తవ్యుని స్వామి. ఇప్పటి వరకు ధర్మం కోసం, గోవు కోసం దాదాపు 22,000 కిలోమీటర్ల పైగా నేను పాదయాత్రలు చేశాను స్వామి. 1999 నుంచి హైదరాబాద్ నుంచి శబరిమలకు 12 సార్లు నడుచుకుంటూ వెళ్ళాను. హైదరాబాద్ నుంచి గోవును రక్షించాలని చెప్పి ఈ గోవుతోని తిరుమల వరకు తన తలను అడ్డుపెట్టి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి గోవును కాపాడాను. కాబట్టి మళ్ళా మీరు గోవును కాపాడని చెప్పి దాదాపు 100 మందిని పాదయాత్రగా తీసుకొని తిరుమలకి వెళ్ళాను. అక్కడ హైదరాబాద్ నుంచి అరుణాచలానికి పాదయాత్ర చేశాను స్వామి. 2021లో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు కూడా మోదీ గారికి గోవులను కాపాడమని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే హైదరాబాద్ నుంచి నడిచిపోయారు. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర. ప్రతి ఊరు వాడ అందరూ మన వాళ్ళు చైతన్యం కావాలి. ఈ గోవు పట్ల ప్రతి ఒక్కరూ, ఈ గోవు లేకపోతే మన మనుగడ లేదు. కాబట్టి ఈ గోవును రక్షిస్తే ఈ భూమిని రక్షించిన వాళ్ళం అవుతామని చెప్పి పాదయాత్రలు చేస్తూ ఉన్నాం స్వామి. ఈ పాదయాత్ర పేరు బాలకృష్ణ గురుస్వామి,
హైదరాబాద్ భాగ్యనగర్ వాస్తవ్యులు స్వామి సార్.